ఈ బర్త్డే కార్యక్రమంలోనికి మనం ముందుకు వెళ్ళి దేవునికి ఆశీర్వాదాలు దీవెనలు మనము పొందుకుందాం. బర్త్డే అయిన తర్వాత కేక్ కటింగ్లు అయిన తర్వాత మళ్ళీ పాటలు ఉంటాయి, చక్కగా పాటలు పాడుకోవచ్చు. ప్రభు మనల్ని అందరినీ కూడా బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో దైవజనులు నాన్నగారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. వాక్యానుసారంగా నడిచి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు మెండుగా మనమందరము పొందుకుందుము గాక. ఆమేన్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ స్థలానికి చేరిన మీ అందరికీ, ఆర్కెస్ట్రా వారికి, అక్కడక్కడ కూర్చున్న వారికి ప్రభు పేరట నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్న మన సంఘ సభ్యులు, బొంతు శిల్వరాజు గారు, పద్మ, వారి యొక్క ఏకైక కుమారుడు రమేష్, అలాగే దివ్య, వారిని ప్రభు ప్రేమించి ఇద్దరు కుమారులను ప్రభు ఇచ్చారు. ముందుగా ఒక కుమారుడు, రెండవ గర్భఫలంలో కూడా మరొక కుమారుడిని ఇవ్వటం ఒక రకంగా గర్వకారణం. రెండోది గర్వకారణం ఈ లోకంలో మనకి ఏమీ లేదు. అది దేవుని ఉచిత దానం, దేవుని యొక్క కృపని మరి గమనించాలి. కుమారుడు తర్వాత కుమార్తె న్యాయంగా పుడతారు. కుమార్తె కోసమే కనిపెడతారు సాధారణంగా. అయితే కుమారుడే కావాలి రెండవది అని వాళ్ళు కోరుకున్నట్లే చక్కటి కుమారుడిని వారికి ఇవ్వటం జరిగింది. దేవునికి స్తోత్రం. ఇది ప్రథమ బర్త్డే కార్యక్రమం, అంటే మొదటి బర్త్డే కార్యక్రమం. ఫస్ట్ ఏమన్నారంటే ఏదో కేక్ కట్ చేసి వెళ్ళిపోదురు కండి అయ్యగారు అన్నారు ముందు. ఇది మొదటి బర్త్డే కార్యక్రమం కాబట్టి తరువాత ఎలాగున్నా కొంచెం హడావుడి చేస్తే బాగుంటుందేమో అని వారికి అనిపించి ఉంటుంది బహుశా, నాకు తెలియదు అంతా. చక్కటి సౌండు, ఆర్కెస్ట్రా, చక్కటి ఏర్పాటు, భారీ ఎత్తులో ఏర్పాటు, బంధువులందరికీ చక్కటి విందు భోజనాలు ఏర్పాట్లు వారు చేసుకోవడం జరిగింది. ఇది దేవుని యొక్క ఉచితమైన దయా, దేవుని కృప, ఏర్పాటు దేవుడే వారికి జరిగించారు. అందుని బట్టి ఒకసారి మనం చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కొన్ని ప్రాముఖ్యమైన మాటలు జ్ఞాపకం చేసుకుని, ఎందుకంటే ఇదే రోజు వేరే కార్యక్రమం మాకు ఉంది ఇక్కడే, దాన్ని బట్టి స్పీడ్గా ముందుకు వెళ్ళటం జరుగుతూ ఉంది. దీన్ని ప్రారంభించేసేటప్పటికే చాలా టైం అయిపోయింది. బ్లాంటీనా పాపం 10:30కే వచ్చేసింది. 10ంటికి మొదలెట్టేస్తారంట, బేగా అయిపోద్దంటని. ఈ దగ్గర ఉన్నవాళ్ళు మీరు ఎవ్వరు రాలేదు, ఇప్పుడు వస్తారు ఇక్కడ ఉన్నవాళ్ళు. ఎందుకంటే ఇక్కడ కరెంట్ రావడం పోవడం దాగుడుపోతలు ఆడుతుంది కరెంటు. రెండోది వైర్లు కరెక్ట్గా లేవు, మళ్ళీ కొత్త వైర్ వేసి పట్టుకొచ్చి దాన్ని మళ్ళీ అక్కడ తీసుకెళ్ళి కలిపి ఏర్పాట్లన్నీ చేయడంలో చాలా టైం జరిగింది, ఎక్కువైంది. అయినప్పటికీ 1 గంట లేక అరగంట ఇంచుమించుల్లో ఇక్కడ పూర్తవుకోవటం, తర్వాత ఆ కూటంలోకి మేము వెళ్ళి అందులో కూడా పాలు పొంది ఆ కార్యక్రమం కూడా జరిగించాలి. బర్త్డే అనే కార్యక్రమంలో చాలామందికి ఆనందము, సంతోషము కలిగించే రోజు. ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే నాకు ఎలాగుందంటే
చిలువరాజు గారు చిన్న మనోడు పెళ్లి చేస్తున్నాడు. అప్పుడని పెళ్లి కూతురు ఇంకా పుట్టుండదులేండి, పుడుతుందా? ఆయనకి సంవత్సరం అవుతుందంటే పెళ్లి కూతురు ఎక్కడ పుడుతుంది? ఎక్కడో కడుపులో ఎక్కడో పెరుగుతూ ఉంటుంది బస్సు. ఇప్పుడు చాలా గొప్ప సంతోషకరమైన కార్యం. వర్షం రాకుండా అయ్యగారు ప్రార్థన చేయండి అన్నాడు రమేష్. వర్షం కాదు, నేను పంపిస్తున్నాను రా బాబు, ఎండ నీ ఓపుకుంటే భరించి అన్నాడు దేవుడు. ఇప్పుడు ఏమైందండి, ఎండగట్టుగా అంటేనే చికాకు వచ్చేంది పడి చినుకులకి. మన ఏదో రోజున ఎక్కడికి వెళ్ళాం, ఏసీపీ నేను ఒకరికి ప్రార్థన చేయడానికి వెళ్ళాం కిమ్స్ ఆసుపత్రికి. అక్కడ ఈవిడ కంప్లైంట్లో ఉంది కదా, నాగబొత్తుల వజ్రమ్మ గారు. ఆవిడని చూసి మొత్తం 3 స్టేర్లు అసలు నీరసం కొన్నాను. దేవుడా ఎలాగెక్కనని జాయిగా ఎక్కను అలాగే పైకి. అప్పుడు కూడా వచ్చేటప్పుడు కొంచెం చినుకులు పడ్డాయి. అక్కడ ఆసుపత్రి దగ్గర పడ్డాయి. ఇంటికి వస్తుంటే మళ్ళీ చినుకులు లేవు. ఎందుకంటే ఇది తుఫాను వాతావరణం కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. అంచేత కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనం కేక్ కటింగ్ కార్యక్రమం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. బిడ్డలు వివాహము జరిగిన అనంతరం ప్రతి కుటుంబంలో కూడా నూతనంగా వివాహం జరిగిన ప్రతి భర్త భార్యల విషయంలో కుమార్తెని కానీ కుమారుని కానీ తప్పనిసరిగా దేవుడు ఇవ్వాలి. అది వాళ్ళ జీవితానికి ఎంతో గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. అసలు వాళ్ళు ఎలాగున్నా పెద్దోళ్ళు ఒత్తిడి ఎక్కువైపోతుంది కొన్ని కుటుంబాల్లో. 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయింది, ఇంకా పిల్ల పుట్టలేదా నీకు, ఇంకా ఓ కాయన్నా కాయలేదా ఇంకా నీకు అని ఈ మాటల్లో వీళ్ళకి తలకాయ పోటీ వచ్చేద్ది. దయచేసి పెద్దోళ్ళకి చెప్తున్నాను, అలాంటి ఒత్తిడి చేయకండి దయచేసి. ఆయన ఇవ్వవలసిన సమయం వస్తుంది, అప్పుడు తప్పనిసరిగా దేవుడు ఇచ్చి తీరతాడు. దేవునికి స్తోత్రం. అవ్వమంటది, యెహోవా దయ వల్ల నేను ఒక మనిషిని సంపాదించుకున్నాను. 4వ అధ్యాయం ఆదికాండంలో మనం వాక్యాన్ని మనం చూస్తాం. డాక్టర్ గారు దయ వల్ల పిల్లలు పుట్టరు, వాడే మందుల వల్ల కూడా పిల్లలు పుట్టరు. చేసుకున్న అందమైన భార్య కాబట్టి దాన్ని బట్టి కూడా పిల్లలు పుడతారని బైబిల్లో లేదు. అక్కడ పిల్లలు పుట్టాలంటే ఎవరి దయ ఉండాలి? దేవుని యెహోవా దయ వల్ల మనిషిని సంపాదించుకున్నానని ప్రభు నామమును ఆరాధన చేస్తుంది ఆది తల్లైన అవ్వ. అవ్వ అనే మాటకు అర్థం ఏంటి? జీవము గల. ఆదాం అనే మాటకి ఎర్రమట్టి అంటే ఎర్రగా ఉండుంటాడు బహుశా ఆదాం. ఎర్రగా ఉన్న వాళ్ళు వేసి పొందరు చూసారా? ఏంటనుకున్నాను నేను, ఆదాములో నుంచి వచ్చాను అన్నట్టుగా కనపడుతున్నారు మీరు. అదే కళలో అవ్వమ్మ గారిలో కూడా వచ్చి ఉంటుంది. అయితే కొంత నల్లోళ్ళు తెల్లోళ్ళు ఎందుకు వచ్చారు, పొట్టోళ్ళు పొడుగోళ్ళు ఎందుకు వచ్చారు చెప్పండి? పొట్టిగా ఉన్నవాళ్ళు అనుకుంటారు నాకెలా పుట్టుకున్న వాళ్ళు 2-3 అంగుళాలు ఎత్తుంటే బాగుండి, నేను ఏమన్నా అందుకోవాలంటే అందట్లేదు. పొడుగున్నవాళ్ళు నేను కొరసగా అంటే తేలిక నడిచేదిను, పొడుగు ఎక్కువైపోతున్నావు కానీ వీళ్ళు అనుకుంటారు. కుమ్మరి కొండను చేసినప్పుడు ఏ కొండను ఎలా చేయాలో కుమ్మరికే తెలుసు, నీకు నాకు తెలుదాం. అవునా? ఈ కొండలు కొన్ని ఖాళీ ఎక్కువ ఉండి ఎత్తుగా ఉండి ఉంటాయి, బాగా చిన్నగా ఉండి కొండ ఉంటాయి. అంటే ఏ సాల్తీ పని ఆ సాల్తీదే. ఏమా అన్నం వండి కొండ పని దాని పని అందే. ఆర్చరాకి జల్లిముగుడు ఊరు మారు పూర్వం జల్లిముగుడేనా, అది పెడితేనే కానీ ఇది వాడదాం, దాని పని ఏరు. అది ఎంత ఉంటుంది, ఇప్పుడు అంత ఉంటుంది. దీని పని ఏముంది, బాగుసా ఇది ఎందుకు పని చేద్దాం అనుకుంటాం మనం. అది లేకపోతే ఆ గింజల్లో అన్నం
బాగాదో. ఈ విధంగా కొన్ని సామాన్లు చూస్తూ ఉంటాం మనం. ఏ సాల్తీని ఎలా చేయాలో అది దేవుని యొక్క చిత్తం, దేవుని ఏర్పాటు. అందరూ పొడుగ్గానే ఉంటే పొట్టుకుండి ఉండేవాళ్ళు, అందరూ పొట్టుగానే ఉంటే పొడుగ్గా ఉండేవాళ్ళు, అందరు సన్నగా గాలేసి వెళ్ళేది పడిపోయేలాగా ఇది ఎస్సీర్లాగా ఉంటే మరి లాగుండి ఉండేవాళ్ళండి. ఎందుకంటే వాళ్ళ కొంతమంది చూడండి, వాళ్ళ మనిషిని చూస్తుంటే అర్థమైపోతుంది, అయ్యి బాబోయ్ ఈయన లేపేతాడు ఇంకా డౌట్ లేదు అని అనిపింది అలా చూస్తుంటే. నీరసంగా ఉండేవాళ్ళు చూస్తే నీడు ఏం చేస్తాడో అనుకుంటారు. దేవుని స్తోత్రం. యెహోవా దయ వలనే సంపాదించుకుంది ఇంకో తల్లి ఉంది. ఆ తల్లి పేరు హన్నా. చెప్పండి అందరూ. చెప్పాలంటే హన్నా చాలా తిట్లు తిన్నది. కుటుంబంలోను, సమాజంలోను, సంఘములోను, ఇరుగు పొరుగు వాళ్ళ ద్వారా చాలా తిట్లు తిన్నది. కానీ తిట్లు తిన్న వాళ్ళు తిరిగి మళ్ళా తిట్టినట్టు బైబిల్లో లేదు అసలు ఎక్కడ. ఏం చేసిందమ్మా? షిలోహు పరిశుద్ధ మందిరంలోకి వెళ్ళిపోయింది ఎవ్వరికి చెప్పకుండా. 3 రాత్రులు 3 పగళ్ళు ఉపవాస ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రాలు చెప్దాం. పిల్లలు పుట్టాలంటే సులువుగా పుట్టేరండి. పుట్టలేదనుకో మనం చేసే పని చేయాలి, కష్టపడాలి, ఏకీభవించాలి, అడగాలి, మొర్ర పెట్టాలి, కన్నీళ్లు కార్చాలి, దుఃఖించాలి. అప్పుడు దేవుడి కార్యాన్ని మనం కన్నులారా మనం చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆమె కన్నీళ్లు కార్చింది. యెహోవా దయ వల్ల ఒక చక్కటి కొడుకుని పొందుకుంది. ఆ కొడుకే సమూయేలు. ఈ దేవుని పరిశుద్ధ గ్రంథములో చాలా పేరుగాంచిన గొప్ప ప్రవక్త, యాజకుడు, దైవజనుడు, న్యాయాధిపతి ఎవరో? సమూయేలు. దేవుని స్తోత్రం. ఇప్పుడు లోకంలో రాజ్యాంగమును అంబేద్కర్ గారు రాశారని చెప్తారు మన వాళ్ళు అందరూ. నిజమేది. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న రాజులు, న్యాయాధిపతులు, యాజకులు, వీళ్ళ చరిత్ర అంతా కూడా రాజ్యాంగం రాసింది ఎవరంటే ప్రవక్త అయిన సమూయేలు. దేవుని స్తోత్రం. అంటే సమూయేలు ఎంత గొప్పవాడంటే చాలా ఆశీర్వాదాలు పొందుకున్నవాడు. హన్నా అయితే కొడుకు కోసమే ప్రార్థన చేసింది. సమూయేలు న్యాయాధిపతుల కోసం, రాజ్యము కోసం, రాజ్యము కోసం, పరిపాలన కోసం ఎన్నో విషయముల్లో దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి కోపం వచ్చి కొండమండ గిరత పెడతారు మీరు, కానీ ఆ పని చేయలేదు ఆయన. కోపం వచ్చి రాత్రంతా ప్రార్థన చేశాడని దేవుని యొక్క వాక్యం మనకి చెప్తూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో మాట ఉంది, 6 దినముల యందు మోషే పుట్టెను. కుమారుడు కదా, కొన్ని విషయాలు కుమారుడు చెప్తున్నాను. 6 రోజుల యందు మోషే పుట్టెను. ఏ రోజుల యందు మోషే పుట్టెను చెప్పాలి మీరు. ముఖ్యమైన మాట ఏంటంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఇశ్రాయేలు జనాంగము నానా అవస్థ, చిత్రవద, బాధలు, శ్రమలు, తిండి తింటలు లేదు, ఎండిపోతున్నారు, పని ఎక్కువైపోతుంది, తిండి లేదు వీళ్ళకి. భయంకరమైన బాధలు అనుభవిస్తూ జీవిస్తున్న రోజుల్లో పుట్టించేయలేదు దేవుడు. వాళ్ళు దేవునికి మొర్ర పెట్టి విజ్ఞాపన చేశారు, ప్రభువా చచ్చిపోతున్నాం, మేము పని చేయలేకపోతున్నాం అని ప్రార్థన చేసినప్పుడు అప్పుడు మోషే పుట్టించాడు. అప్పుడు మోషే పుట్టాడు. దేవునికి స్తోత్రం. మోషే పుట్టుట ద్వారా దగ్గర 30-40 లక్షల జనాభానికి ఒక ఆనందము, సంతోషం కలిగింది.
ఎందుచేతంటే ఆయన ప్రవక్త, న్యాయాధిపతిగా, యాజకుడిగా, నాయకుడిగా పుట్టాడు కాబట్టి వీళ్ళందరినీ ఆయన నడిపించాడు. గొప్ప పేరుగాంచినటువంటి ప్రవక్త ఎవరంటే మోషే. దేవునికి స్తోత్రం. ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్దాం. చూడండి లూకాసు వార్త. ఇంకొక 10 నిమిషాల్లో నా వాక్యం ముగించేస్తాను నేను. కార్యక్రమం ఉంది కాబట్టి పరిశుద్ధ గ్రంథములో లూకాసు వార్త 1వ అధ్యాయం 2వ అధ్యాయం దయచేసి 52వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఒక బాలుడు కనబడుతున్నాడు. ఆయనే రక్షకుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన 4 దశల్లో పెరిగాడు. మొదటిది ఏంటి? జ్ఞానం. రెండోది ఏంటి? వయసు. మూడోది ఏంటి? దేవుని దయ. నాలుగోది ఏంటి? మనుషుల దయ. జ్ఞానం అనేది లోక జ్ఞానం ఉన్నది, దైవ జ్ఞానం ఉంది. ఈ రోజున చాలా మంది పిల్లలు లోక జ్ఞానమే నేర్చుకున్నారు. బాగా మొదలెట్టానంటే కోపాలు వచ్చేతాయి. మరి మీకు ఎక్కడ పెరుగుతున్నారండి? లోక జ్ఞానంలో బాగా పెరుగుతున్నారు. సైన్సు, సెల్ ఫోన్లు, గ్రూపులు, ఇంకేంటి వాట్సాప్లా, ఈ చేపలు నాకు రాదు, ఫేస్బుక్, ఇందులో ఎన్ని వచ్చేస్తున్నాయో. ఇది లోక జ్ఞానం. లోక జ్ఞానం ఉంటే సరిపోదు. లోక జ్ఞానం కలిగిన వాడు పరలోకం వెళ్ళడో, ఇక్కడే ఉంటాడో. పరలోకాన్ని తీసుకెళ్లే జ్ఞానం ఏంటంటే దైవ జ్ఞానం. ఏ జ్ఞానం అంటే దేవునిని తెలుసుకోవడం, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పఠించడం, దేవుని మందిరానికి వెళ్ళటం, దైవజనులు చెప్పినట్టుగా వినటం. ఇప్పుడు సోదరులు ఏం పేరు? బలిపాటు పాడాడైనా పౌరు మీద, కాకి మీద. చూసారా అందులో మీనింగ్ ఎలా ఉంది? అంతా వద్దులే. కాకి లేక బయటికి వెళ్ళిపోయి బయటే తిరిగేసి యవనస్తులు ఉన్నారు. కాకి చేష్టలో. పావురం అయితే ఏం చేసింది? యజమానుడైన దైవజనుడికి గుర్తుగా ఉన్న నావుకు చెప్పిన మాట చేసింది. దేవుని స్తోత్రం. రెండోది వయసు. రెండోది ఏంటిది? వయస్సునందు. ఏ వయసులో ఏం చేయాలో అది నేర్చుకోవాలి మనం ముందు. ఒక ఆయన మాట చెప్పాడు, ఏడు రోజులు పిల్లోడు ఓ పాముని చంపేశాడంటే అది చాలా చిత్రమంట. ఎన్ని రోజులు పిల్లోడు? 7 సంవత్సరాల పిల్లోడు చంపేదే. అది విడ్డూరం కాదు. ఏం చేద్దా? వయసు ఉంది కాబట్టి కొట్టేసాడుతాండి, పర్లేదు. అది 7 రోజులు లేక 7 నెలలు చంపుతాడు ఆ పాముని. ఇక్కడ మీకు చెప్పే మీనింగ్ ఏంటంటే కొన్ని చిత్రాలు ఉన్నాయి బైబిల్లో, ఆశ్చర్యాలు ఉన్నాయి బైబిల్లో. ఒక ప్రవక్తకి గాడిద చెప్పింది బుద్ధి, అదొక చిత్రం. ఏం చెప్పింది? గాడిద మాట్లాడుతుందా? అసలు ఎక్కడ చూసారా మాట్లాడటం? మీరు పెంచుకుని కుక్క మాట్లాడుతుందా? జాగ్రత్త, కుక్కలు చంపేసి కూడా వస్తున్నారు. అది ఇంట్లో పెంపుడు కుక్కలు కాదు, ఆ ఊర కుక్కలు లాక్కిపోయి వాళ్ళు వస్తున్నారు. మరి దేవుని స్తోత్రం. ఇంకో మాట చెప్పి ముగిస్తాను నేను. ఆ మాట ఏంటంటే 1వ అధ్యాయం 17వ వచనం లూకాసు వార్త. ఈ మాట కొంచెం వివరించి ముగించేస్తాను. మరి మా కోసం చూస్తున్నారు ఎక్కడ వాళ్ళు? టైం 12 అయిపోయింది. చూడండి 1వ అధ్యాయం 17వ వచనం లూకాసు వార్త. చదవాలి అమ్మా, అందట్లేదు నాకు. దగ్గర ఉన్న లేదండి. మరియు అతడు తండ్రుల హృదయములను
పిల్లలు తట్టుకును అవిధేయులను త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ఏలియా యొక్క ఆత్మశక్తియు ముందుగా వెళ్ళును. అది నాకు కావాల్సింది. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. చప్పట్లు కొట్టి ఒకసారి ప్రభు నామాన్ని మహిమపద్దాం. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. రమేష్ కొడుకు ద్వారా ఎంతమంది సంతోషిస్తున్నారు ఇక్కడ చెప్పాలి? బొంతోళ్ళు, ఓటాలోళ్ళు, ఇది పక్క పక్కన ఉన్న పొలమూరు వాళ్ళు, పక్క పక్కన ఉన్న నాగవతులోళ్ళు, కొంచెం ఆపేవాళ్ళు. మా ఇంటి పేరు చెప్పలేదంటారు మళ్ళీ రాజుబాబు. వీళ్ళందరికీ ఏంటి? సాకూరులో వాళ్ళకి సంతోషం కాదు, అమలాపురం మండలంలో ఉన్న వాళ్ళకి సంతోషం కాదు. కానీ ఈ యాహాను పుట్టుడు ద్వారా ఎంతమందికి సంతోషం కలిగిందంట? అనేకులంటే చిన్నలు, పెద్దోళ్ళు, ఉన్నవాళ్ళు, లేనోళ్ళు, ప్రజలందరూ అందులో ఉన్నారు. చేతులు దేవునికి స్తోత్రాలు చెప్తాం. యేసయ్య జననం కూడా అలాంటిదే. యాహాని పుట్టుడుని బట్టి అంత సంతోషం కలిగితే యేసయ్య పుట్టుక అలాంటిది. సర్వ ప్రపంచములో జీవిస్తున్న చిన్నలు, పెద్దలు, యువకులు, యువతులు, ప్రతి జాతి ప్రజలు, ప్రతి కులస్తులకి ఆయన జననము గొప్ప ఆనందాన్ని, సంతోషాన్ని కలిగించింది. చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. బహుశా రమేష్ కొడుకు ద్వారా కొందరికి సంతోషం కలగవచ్చు. అయితే గొప్ప రక్షకుడు, సృష్టికర్త, దేవాది దేవుడైన యేసయ్య ఆయన గొప్ప రక్షకుడుగా ఉదయించాడు కాబట్టి ఆయన్ని బట్టి మనం సంతోషిస్తూ స్థలంలో చేరి ఉన్నాం. మరి ఆ బిడ్డను దేవుడు ఆశీర్వదించి రాబోయే కాలంలో యోగ్యమైన బిడ్డగా ముషకలు చర్య చూడలేదండి నా వందనాలు బాబు, చాలా సంతోషం. ఆ విధంగా గొప్ప ఆనందం కలిగినటువంటి మొట్టమొదటిగా కుమారుడు పుట్టాడు, రెండోసారి చక్కటి కుమారుడు ఇచ్చాడు దేవుడి బిడ్డలిద్దరిని. మరి ఇప్పుడు పుట్టిన బిడ్డను దేవుడు ఆశీర్వదించి రాబోయే కాలంలో మోషే వలె, యాహాను వలె, సమూయేలు వలె ఒక మంచి స్థితికి దేవుడు ఆ బిడ్డను తీసుకొచ్చి ఆ బిడ్డను బలపరిచి ఆశీర్వదించి పెంచి అభివృద్ధిలో తీసుకుని వచ్చి నడిపించను గాక. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించను గాక. ఈ సమయంలో కేక్ కట్ చేసే ముందు మోషే గారు చిన్న ప్రార్థన చేస్తారు. వచ్చి ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన దేవుడా, నీ పరిశుద్ధ పాదములకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. దేవా, ఇదిగో తండ్రి నాయన సెలవురాజు గారిని, అలాగే ప్రభు వారి సతీమణిని తండ్రి నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి ఏకైక కుమారుడైనటువంటి రమేష్ని బట్టి నీకు స్తోత్రాలు. వివాహం అయిన తర్వాత చక్కని కుమారుని ముందుగా మీరు అనుగ్రహించారు. రెండవదిగా మరలా తండ్రి నాయన రెండవ కుమారుని మీరు అనుగ్రహించారు, మీ స్తోత్రాలు. అయా, ఇదిగో తండ్రి ఇచ్చినటువంటి నీ యొక్క కుమారుడిని ఎలా పెంచాలో దేవా, ఎలా నడిపించాలో, దైవభక్తులు నడిపించాలని నీ దాసుల ద్వారా ఇంతవరకు కొన్ని విషయాలు మాట్లాడాను, సహాయం చేసావు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మాటలో ప్రతి బిడ్డ హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. నీకు వందనాలు. ఇదిగో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది, నీ దాసుల ద్వారా జరిపించుండగా మీరే నడిపించమని ప్రార్థిస్తున్నాను. కుమారుని దీవించు. నీకు స్తోత్రాలు ప్రభువా. పరలోక మంది ఆశీర్వాదంతోనూ, భూలోక సంబంధమైన ఆశీర్వాదాలతోనూ, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతోనూ, శరీర సంబంధమైన ఆశీర్వాదాలతోనూ, నీ దయందును మనుషుల దయందును కుమారుడు వర్ధిల్లడానికి సహాయం చేయండి. అలనాడు అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని దీవించిన దైవమా, ఆ కుమారుని కూడా ఈ దినమందు మీరు దీవించి రాబోయే దినాల్లో నీ సన్నిధిలో నిలబడి ఒక స్తంభంగా ప్రభువా, నీ సన్నిధిలో పాటల్లో, ప్రార్థనలో, వాక్యంలో ప్రభువా, చిన్న బిడ్డలు ఇద్దరూ కూడా తండ్రి నాయన కుటుంబం అందరూ కూడా నీలో ముందుకు సాగే కృపను అనుగ్రహించమని నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థన నీ సన్నిధి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. కేక్ కట్ చేస్తాం.
తొందరగా వేదిక మీదకి రావాలి త్వరగా. ఇది దివ్య ఈ లోపల కేక్ కట్ చేసిన ముందు అమ్మగారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. అందరూ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీ ఉందాం. అమ్మగారు ఉన్నారు కాబట్టి అమ్మగారు కూడా చిన్న ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత కళ్ళు మూసుకుని ఏకీవించి ఈ కేక్ కటింగ్ లో కార్యక్రమంలో పాల్పొందాం. దేవుడు తన దాసురాలు ఆశీర్వదించగాక. స్తోత్రం 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 నాయన. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తాను మా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదముల కొందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో సిలువరాజు పద్మాలు ప్రేమించి ఇచ్చినట్టు బిడ్డ ప్రభా రమేష్ బాబుని బట్టి నీ కొందనాలు ప్రభా, ఆయన భార్యని బట్టి నీ కొందనాలు, ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లించున్నాం. రెండో కుమారుడు బర్త్డే కార్యక్రమంగా ప్రభా ఈరోజు నాయన వారు సంతోషంగా జరిగించుండగా నాయన ఆ బిడ్డలను మీరు ఆశీర్వదించి దీవించి బలపరచండి, నీ కృప చేత నడిపించండి నాయన. ఇంతవరకు విన్న వాక్యము ప్రభువా నాయన మా హృదయాలు ఫలింపు చేసినట్లుగా తండ్రి, ఇదిగో ప్రభువా బిడ్డలను కూడా నీ భయభక్తుల్లో పెంచి నాయన ఏ విధంగా పెంచాలో ఏ విధంగా నడిపించాలో తల్లిదండ్రులకి నేర్పించి నడిపించమని స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను మయంపరిచే బిడ్డలుగా సిద్ధపరచమని స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు ఈ కార్యక్రమంలో పాలు పొందిన ప్రతి ఒక్క బిడ్డని కూడా మీరు ఆశీర్వదించమని స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ కొందనాలు ఈ యొక్క సమయంలో కేక్ కటింగ్ చేస్తుండగా ప్రభా ఆశీర్వదించి దీవించి బలపరిచి నీ కృప చేత నడిపించి మయం పొందమని యేసు పరిశుద్ధ నామమున బ్రతిమాలి నియమతో వేడుకుంటున్నాను. బట్టి నీ దాసురాలు బట్టి స్తోత్రాలు. ఈ సమయంలో మొదటి ప్రథమ బర్త్డే కార్యక్రమం రమేష్ దివ్య వారికి మీరిచ్చిన రెండవ గర్భఫలం సంవత్సరం అంతా కాపాడారు. సంవత్సరం పూర్తవుతూ ఉంది. ఈ సమయంలో ఇప్పుడు కేక్ కట్ చేస్తూ ఉండగా తినేవారికి కేకు టేస్ట్గా రుచికరంగా ఉన్నట్లు అనేకులుగా బిడ్డ ప్రయోజనకరంగా ఉండే భాగ్యం దయచేయండి. తాతయ్య నాయనమ్మ శివరాజు గారిని పద్మాని అలాగే తాతయ్య గారు మేరీ గారిని కూడా దీవించి చివరిని బిడ్డలందరినీ దీవించి మహిమ ఘనత పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచును మా పరమ తండ్రి, ఆమేన్.